వేసవికాలం రాకతో పండ్లలో రాజిన మామిడి పండ్ల సందడి మార్కెట్లో మొదలైంది. నోరూరించే ఈ మామిడి పండ్ల మాటున ప్రాణాంతకమైన విషపు కొరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజలు విస్మరించకూడదు. కొంతమంది స్వార్థపరులైన వ్యాపారులు కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్ మరియు ఇతర ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ పసిడి వర్ణంతో మన కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండును నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదు. కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన పసుపు పచ్చగా ఉండి లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారతాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం మరియు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోంది. కల్తీ మామిడి పండ్లపైన పోలీసులు మరియు ఫాస్ట్ బృందం నిశితంగా నిఘా ఉంచాయి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ప్రజలు పండ్ల రూపాన్ని చూసి మోసపోకుండా వాటి సహజత్వాన్ని గుర్తించి కొనుగోలు చేయాలి. సహజంగా పండిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన లేదా వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కలిసినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి హానికరమని గ్రహించాలి. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే వెంటనే డైల్ 100కి గానీ లేదా ఫాస్ట్ ఫోన్ నెంబర్ 8712661212కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అప్రమత్తంగా ఉండండి.